రైతులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు గోరుచిక్కుడు అనేది ఏంటంటే అంటే క్లస్టర్ బీన్ అంటారు. మనం గోరుచిక్కుల్లో మనం విల్ట్ అనేది ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే ముఖ్యంగా గత 3 నుంచి 5 సంవత్సరాల్లో ఈ వ్యాధికి ప్రతి ఒక్క రైతు భయపడుతున్నాడండి. ఏమవుతాయంటే చెట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్లు అనేది మనకు పసుపు కలర్లో మారిపోతాయి. తర్వాత ఇప్పుడు నేను వీడియోలు చూపిస్తాను చూడండి, ఇట్లా మనకు చనిపోవడం జరుగుతుందండి ఈ విల్ట్. దీన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అలాగే ఈ వ్యాధి అనేది మనకు ఎక్కువగా ఉధృతుంటే మనకు పంట కూడా తీసేసే ప్రమాదం ఉంటుందండి ఈ గోరు చిక్కుల్లో. కావున దీన్ని ఎలా నిర్మూలించాలి, అలాగే దీనికి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేది కూడా వీడియోలో తెలుపుతాను. ఈ గోరు చిక్కుల్లో మీకు ఎటువంటి సందేహాలున్నా నన్ను కామెంట్లో అడగండి, నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. ఒక ప్రాంతంలో దీన్ని ఒక రకంగా పిలుస్తారండి. కొన్ని ప్రాంతాల్లో గోరు చిక్కుడు అంటారు, కొన్ని ప్రాంతాల్లో మనకు గోయిద్రికాయలు అంటారు, కొన్ని ప్రాంతాల్లో మనకు క్లస్టర్ బీను అంటారండి. ఓకే, ఈ గోరు చిక్కుడులో మనము ముఖ్యంగా గమనించినట్లయితే ఇలా మొక్క అనేది చనిపోతూ ఉంటుందండి. ఇలా మొక్కలు చనిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా వస్తుంది, దీన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది కూడా పూర్తిగా తెలుపుతానండి. మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. ప్రతి ఒక్క గోరు చిక్కుడు రైతు ఈ వీడియోలు చూడాలండి. దీని ద్వారా మీరు ఉధృతిని మనం ఎలా నిర్మూలించాలి, అలాగే ఈ విల్ట్ అనేది చెట్లు చనిపోతాయని దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది కూడా పూర్తిగా తెలుపుతానండి, ఫస్ట్ నుండి స్టార్టింగ్ వరకు. ముఖ్యంగా ఈ గోరు చిక్కుడు అనేది మనకు 60 రోజుల పంట అండి. 60 నుంచి 80 రోజుల లోపల మనకు పంట అనేది మనకు ఎండింగ్ అవుతుందండి. ముఖ్యంగా ఈ గోరు చిక్కుడులో గమనించినట్లయితే ప్రధాన సమస్యమైన విల్ట్ అనేది మనకు చాలా ఉధృతి అనేది ఎక్కువ ఉంది. గత 4 నుంచి 5 సంవత్సరాల కిందటి నుంచి ఇలా విల్ట్ అనే మొక్కలు అనేది పైరు అనేది ఇలా పసుపు కలర్లో మారేసి చనిపోతూ ఉంటాయి అన్నమాట. దీన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే మొక్క పెట్టిన విత్తనాలు ఇస్తారు కదండి, డ్రిప్పుకి పెట్టిన వాళ్ళైతే ఈ పెట్టిన వెంటనే 4 నుంచి 5 రోజులకు క్రియా మైక్రో రైన్ అంటారండి. అంటే భూమికి వ్యాక్సినేషన్ మాదిరి ఉంటుందండి అది. మీరు చూసినట్లయితే క్రియా మైక్రో రైన్ అనేది మనం ఎకరాకు ఒక పీస్ అండి. అది దాంట్లో మనకు పౌడరు ప్లస్ లిక్విడ్ ఉంటుంది. ఆ ఒక పీసు ఎకరాకు మనము డ్రిప్లో వదులుకోవాలండి. ఎందుకంటే ఇది ఏమవుతుందంటే మొక్కకు మొలకెత్తడమే కాకుండా ఆరోగ్యకరమైన మొక్క, అలాగే విల్ట్కి ఏదైనా సంబంధించింది ఏదైనా ఉన్నా ఫంగస్ చనిపోతుంది అనమాట. మనము మొక్క విత్తనం పెట్టిన 5 నుంచి 10 రోజుల లోపల ఎకరాకు ఒక పీస్ మన డ్రిప్లో వదులుకోవాలి. దాంట్లో లిక్విడ్ ప్లస్ పౌడర్ ఉంటుందన్నమాట. క్రియా మైక్రో రైన్ అంటారండి. అది వదులుకుంటే మనకు పైరు అనేది బాగా నలుపు రావడమే కాకుండా విల్ట్కి సంబంధించినది ఏదున్నా కూడా మనకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ విత్తిన తర్వాత మనకు విల్ట్ అనేది ప్రధాన సమస్య కాబట్టి ఫస్ట్లోనే దీన్ని ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కల్లో ఈ గోరు చిక్కుల్లో ఫస్ట్ మొక్క అనేది ఎల్లో కలర్ మారుతుందండి. ఇది ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఎల్లో కలర్ మారుతుంది. అప్పుడు రైతు దీన్ని అబ్జర్వ్ చేసి అప్పుడే కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఈ విల్ట్ అనేది ఎలా వస్తుందంటే ముందు ఏదైనా పంట వేసి దాన్ని కలియ సరిగ్గా దున్నకపోవడం, అలాగే వేసవి దుక్కులు దున్నకపోవడం, అలాగే విత్తనాలు పాల్ట్లు రైజోబియం కల్చర్ కలవకపోయినా, అలాగే విత్తన శుద్ధి సరిగ్గా చేయకపోయినా మనకు విల్ట్ సోకే ప్రమాదం ఉంటుందండి. కావున తర్వాత ఈ మొక్క 15 నుంచి 20 రోజుల మధ్య టెకీ గోల్డ్ మనకు మార్కెట్లో దొరుకుతుందండి. టెకీ గోల్డ్ ఎకరాకు 500 గ్రాముల చొప్పున దాంట్లో 100 నుంచి 120 లీటర్ల వాటర్ పట్టుకొని ఆ టెకీ గోల్డ్లోకి మనం మైక్రోమాగ్నమ్ 500 గ్రామ్స్ టెకీ గోల్డ్ ప్లస్ మైక్రోమాగ్నమ్ ఇవి ఏం చేస్తాయంటే, టెకీ గోల్డ్ అనేది విల్ట్ని చంపే బ్యాక్టీరియా, మైక్రోమాగ్నమ్ అనేది ఆ టెకీ గోల్డ్లో ఉండే మైక్రోబ్స్కు ఫుడ్ అండి. దీని కాంబినేషన్తో మనం ఎకరాకు 500 గ్రాములు టెకీ గోల్డ్ 500 గ్రాములు, మైక్రోమాగ్నమ్ 500 గ్రాములు డ్రిప్లోకి మనం 120 లీటర్లు డ్రమ్ము తీసుకొని దాంట్లోకి కలిపేసి ఒక 4 రోజులు ఫెర్మెంట్ చేయాలండి. ఒక బెల్లం 1 కేజీ వేసేసుకొని బాగా మరగబెట్టాలండి. మనకు 3 నుంచి 4 రోజుల తర్వాత కళ్ళు వాసన వస్తుందండి, మనకు పులియబెట్టిన వాసన వస్తుంది. అప్పుడు డ్రిప్లో కుదురుకుంటే 100% ఈ విల్ట్ అనేది నాశనం చేయడానికి ఆస్కారంగా ఉంటుందన్నమాట. నీకు ఎటువంటి సందేహాలను మీరు అడగండి, నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. ఇంకోటి గోరు చిక్కుల్లో ఇంకో ప్రధానమైనటువంటి మొక్కలు చనిపోవడం విల్టు మరియు నెమటోడ్స్ కూడా వస్తాయండి. వీటిలో మనకు గమనించినట్లయితే ఇట్లా ఎల్లో కలర్కి ఇట్లా మారిపోయి వెళ్ళిపోతుంది. ఏం చేస్తుందంటే ఈ విల్ట్ అనేది నెమటోడ్స్ అనేది ఏం ఎఫెక్ట్ అంటే ఇది తొలి దశల్లోనే ఆశిస్తుందండి. ఏమి లేదండి, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మొక్క చూపిస్తాను. విల్ట్ ఇది ఇన్ఫెస్టేషన్ ఇదో చూడండి. దీనికి పీచ్ వేర్ అనేదే లేదు, వీళ్ళకి సంబంధించి అసలు పీచ్ వేర్ అనేదే లేదు.
ఈ పీచివేర్ అనేది ఏం చేస్తుంది, ఈ విల్ట్ అనేది మనకు మొక్కకు సరిగ్గా ఫుడ్ అందుకోకుండా, అలాగే మనం వేసిన ఫర్టిలైజర్ కానీ అలాంటివి మొక్కకు అందుకోకుండా దీనికి ఫుడ్ అనేది ఆపేస్తుంది. అప్పుడు మొక్క అనేది పసుపు కలర్లో మారుతుంది అనమాట. ఈ పసుపు కలర్లో మారి ఫుడ్ అందక మొక్క రోజు రోజుకి పసుపు కలర్లో మారిపోయి లాస్ట్కి చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ విల్టిని తొలి దశల్లోనే మనం కంట్రోల్ చేసుకోవాలండి ఒక గోరు చిక్కుడు పంటలో. ఇంకోటండి, తొలి దఫా ఎరువులు చల్లేటప్పుడు అంటే మొదటి దఫా ఎరువులు చల్లేటప్పుడు కంపల్సరీ మనం 20-20-13 లేకుంటే కాంప్లెక్స్ 10-26 కానీ లేకుంటే 9-24 కాంప్లెక్స్లోకి మనకు ఇండీ రూట్స్ దొరుకుతాయండి. ఇండీ రూట్స్ 4 కేజీలు చొప్పున మనం చల్లుకుంటే విల్టు కానీ అలాగే మొక్క ఆరోగ్యకరంగా ఎదగడమే కాకుండా ఆరోగ్యకరమైన పూత. నేను ప్రతి ఒక్క వీడియోలోనే ఇండీ రూట్స్ చెప్తున్నానండి. ఇండీ రూట్స్ ఎంత తొందరగా మనకు సాయిల్కి వెళ్ళిపోతే, మట్టిలోకి వెళ్ళిపోతే అంత బాగా మనకి పంట దిగుబడిగా వస్తుంది. అలాగే విల్ట్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సార్, మాకు విల్ట్ అనేది చాలా ఎక్కువైపోయింది, మధ్యస్థాయిలో ఉంది, ఎక్కువ కాదు. ఎక్కువ ఉంటే మనం ఏ మందు వదిలినా కంట్రోల్ కదండి, మధ్యస్థాయిలో ఉంది, ఎలా కంట్రోల్ చేసుకోవాలా? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ట్రీట్మెంట్ చెప్తానండి విల్ట్కి. ఏ పంటలైనా సరే, ఈ గోరు చిక్కులనే కాదు, ఏ పంటలైనా సరే కంట్రోల్ చేసుకోవచ్చు అండి. మొదటి దఫాలో మనం గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైకోడర్మా సూడోమోనాస్ ట్రైకింగ్ ఫ్లోజో అనేది దొరుకుతుంది మార్కెట్లో. అది ఎకరాకు 500 గ్రాములు, ఇది 500 గ్రాములు. ఫ్లోజోను ట్రైకింగ్ 500 గ్రాములు డ్రిప్లే వదిలేసుకుంటుంది. తర్వాత ఇది వదిలిన 8 నుంచి 10 రోజుల మధ్య టెక్కీ గోల్డ్ మైక్రోమాగ్నమ్ అది ఒక డోసు. తర్వాత ప్యాసిలోమైల్సిస్ అండ్ బ్యాసిల్లస్ అది ఒక డోసు. ఈ 3 డోసులు వాడామంటే విల్ట్ అనేది ఎంతలా విల్ట్ అయినా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకోటండి, దీంట్లో విల్ట్లో 3 రకాలు ఉంటాయి: ప్రైమరీ, సెకండరీ, థర్డ్. అంటే మొదటిసారి, రెండోసారి, మూడోసారి. మొదటి దశలో ఎట్లా ఉంటుందంటే విల్ట్ అనేది మొక్క మనకు అందవీనంగా అంటే లైట్గా స్టార్ట్ అయ్యే మూమెంట్లో మనకు పసుపు కలర్గా కనపడుతుంది. మధ్య స్థాయి అనేది మొక్క అనేది ఎండిపోతుంది. ఇంకా 3వ స్థాయి అనేది పూర్తిగా ఎండిపోతుందండి మొక్క. కావున 3వ స్థాయి దాకా పోకోకుండా 2వ స్థాయిలో ఉన్నప్పుడే దీన్ని కంట్రోల్ చేసుకోవాలి విల్ట్ కానీ నెమటోడ్స్ కానీ. కావున నేను చెప్పిన విషయంలో గోరు చిక్కుల్లో మీకు ఎటువంటి సందేహాలను మీరు అడగండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. వీటిలో గత 3 నుంచి 5 సంవత్సరాల మధ్య విల్ట్ సమస్య అనేది ఎక్కువగా ఉంది ఈ గోరు చిక్కుల్లో. నేను చెప్పిన పద్ధతులు పాటిస్తే 100కి 100% మన మొక్కలు విల్ట్ గురి కాకుండా చూసుకోవచ్చు. ఇంకోటండి, ఇలా వాటర్ అనేది నిలబడకూడదు. బోర్ దగ్గర గుర్తుపెట్టుకుని విల్ట్ ఉన్నప్పుడు ఇలా నీరు అనేది నిలబడకూడదు. ఇలా నీరు నిలబడితే మనం విల్ట్ మనమే తీసుకొచ్చిన వాళ్ళు అవుతాం. అదండి. ఓకే, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇంకోటండి, విల్ట్ అనేది ఎక్కువగా ఉంటే కొన్ని మొక్కల్లో స్టార్ట్ అంటే ఆ మొక్కలు తీసేసేసి ఆ మొక్కలు తీసేసిన పాదుల్లో మనము బ్లైటాక్స్ కానీ లేకుంటే ఫ్లోజో కానీ ట్రైకింగ్ లిక్విడ్ కానీ పోసేస్తే మనకు సరిపోతుంది. చూడండి ఎన్ని చనిపోతాయి మనం గమనించినట్లయితే. చూడండి ఇలా ఎండిపోతాయి అన్నమాట. ఇట్లా మొక్కలు అనేది ఎండిపోతూ ఉంటాయి అన్నమాట. కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే ప్రతి గోరు చిక్కు రైతు వీడియోను షేర్ చేయాలని కోరుకుంటాను. కావున నేను చెప్పిన పద్ధతులు పాటిస్తే 100% మన మొక్కలు చనిపోకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అండి. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.